హలో అండి, వెల్కమ్ టు పావని బ్లాగ్స్. ప్రస్తుతం మనము ఈ ఉన్నటువంటి ఏరియా వచ్చి ఇది రాచకొండ ఏరియా అండి. మొత్తం ఇది రాచకొండ ఫారెస్ట్ అండి. ఇది మనకు హైదరాబాద్ నుంచి సుమారు ఒక 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి ఈ ఏరియా ఉంటుందండి. అయితే మరి ఇక్కడ ఈ 12-13వ శతాబ్దానికి సంబంధించినటువంటి టెంపుల్స్ మనకి ఫారెస్ట్ లో సుమారు ఒక 20-30 కంటే కూడా ఎక్కువ మనకు కనిపిస్తుంటాయండి. సో వాటిలోని మనము ఒక టెంపుల్ ని మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఆ టెంపుల్ యొక్క ఇది ఒక సైడ్ భాగము. చాలా వరకు ఈ చెట్లు పెరిగినటువంటి పరిస్థితి. అదే విధంగా మనం ఆ గుడి యొక్క బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క బ్యాక్ సైడ్ ఇది. సుమారు ఒక 700-800 సంవత్సరాల కింద కట్టినటువంటి టెంపుల్స్ అండి ఇవన్నీ. చాలా పురాతనమైనటువంటి టెంపుల్స్. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క సైడ్ భాగం ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఒక సైడ్ భాగము. ఇక్కడ చూడండి, అంటే మరి ఆ కాలంలో వాళ్ళు ఈ రాచకొండ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలించారో ఆ కాలం నాటి రాజులు చాలా వరకు మన హిందూ దేవాలయాలకు వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే ఆ గుడి యొక్క ఫ్రంట్ సైడ్ ఇది. ఇక్కడ చూడండి, మొత్తం చెట్లు మొలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ గుడికి ముందే ఇంకా కొంత ఏదో పెద్ద నిర్మాణం ఒకటి ఉంటట్టుంది. మరి అది చాలా వరకు మనకు ఇక్కడ చూడండి, మొత్తము ఈ స్తంభాలు ఇవి పడిపోయి కింద మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క ముందు భాగం ఇది, ఫ్రంట్ సైడ్. ఇది వచ్చి పైన టాప్ భాగము. అయితే ఇక్కడ గుడి ముందే ఇంకొకటి ఏదో విగ్రహం ఉందండి. మరి అది విరిగిపోయి మనకు కనిపిస్తుంది. సో అదే విధంగా ఈ గుడికి మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంకొకటి చిన్నది, మనకు ఒక 4 స్తంభాలతో ఒక చిన్న నిర్మాణం ఒకటి ఉందండి. ఒకసారి మనం దాని లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే మొత్తం చెట్లు మొలిచినటువంటి పరిస్థితి. అదే మనం ఆ నిర్మాణంలోకి వెళ్ళి చూసినట్లయితే మొత్తము ఇలా పుట్ట, మళ్ళా ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి హోల్స్, డోర్ కు సంబంధించినటువంటి హోల్స్, గ్రిప్ డోర్లకు సంబంధించినటువంటి గ్రిప్ హోల్స్ అవి. ఇది పైన టాప్ భాగము. ఇక్కడ చూడండి, ఏదో ఆ కాలం నాటి పాత గోడ కూడా ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ సైడ్లకి. కింద అయితే మరి ఇక్కడ దీని లోపల ఎలాంటి దేవుని యొక్క విగ్రహాలు అవైతే ఏం లేవండి. అంటే ఈ టెంపుల్ వచ్చి మనకు కొంచెం కొండ హైట్ భాగంలో నిర్మింపబడి ఉందండి. ఇక్కడ మనం కిందికి చూసినట్లయితే మొత్తం డౌన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఈ స్తంభాలు కూడా మనకి ఇక్కడ డౌన్ గా పడినట్టు మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కిందికి. ఇక్కడ చూడండి ఆ స్తంభాలు. సో అదే విధంగా ఇప్పుడు మనం ఒకసారి ఆ టెంపుల్ యొక్క లోపలికి వెళ్ళి చూద్దామండి, ఎట్లా ఉంది దాని లోపల అనేది. ఇది ఒక పై భాగం, ఆ టెంపుల్ యొక్క పై భాగం ఇది. ఫస్ట్ మనము గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంది చూడండి. ఇవి వచ్చి డోర్ కు సంబంధించినటువంటి గ్రిప్. మనకి ఏదైతే ఆ డోర్ గ్రిప్ వస్తుందో ఆ హోల్స్ అవి. ఇక్కడ చూడండి, ఇది గుడి లోపల పైన టాప్ భాగము. ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ అవుతుంటేనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక గుంత అయితే దోడి పెట్టిర్రండి. మరి ఈ మధ్యన మనం ఎక్కడ ఈ పురాతనమైనటువంటి టెంపుల్స్ ఎక్కడ చూసినా ఈ గుడులు అనేవి కామన్ అయిపోయినాయండి. ఎక్కడ చూడు మొత్తము పురాతనమైన గుళ్ళని తవ్వడము, అన్ని నాశనం చేయడం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క మెయిన్ విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ లోపలి భాగం ఇది. అయితే దీని లోపల అయితే ఎట్లాంటి విగ్రహాలు మనకు కనిపిస్తలేవండి. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క లోపల మనకు ఆ టాప్ భాగం ఒక ఫ్లవర్ ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది క్లియర్ గా చెక్కినట్టు.
కానీ చాలా వరకు అయితే డ్యామేజ్ అయినట్టు మనకు కనిపిస్తుందండి. దీని లోపల మొత్తం మట్టే కనిపిస్తుంది, ఎలాంటి విగ్రహాలు అయితే ఏమి లేవు. సో మరి ఒక 700-800 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఫారెస్ట్లలో ఉండడం వల్ల కూడా కావచ్చు, మరి వీటిని ఎవరు కూడా పట్టించుకోవడం వల్ల చాలా వరకు మరి ఇట్లంతా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, మనము ఈ టెంపుల్ యొక్క సైడ్కి రాళ్లకు, ఈ గోడలకు చూసినట్లయితే ఆనాటి ఈ సున్నం లాంటి పెయింట్ ఉంటుంది కదా, ఇది కూడా ఆ పెయింట్ కూడా మనం ఇప్పటికి కూడా చూడొచ్చు ఆ సైడ్కు ఉన్నటువంటి రాళ్ళకి. ఇక్కడ చూడండి కింద హోలు. ఇది మనము గుడి యొక్క ఫ్రంట్ సైడ్ లోపల నుంచి. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.